వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున వైఎస్ షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల గారు హైదరాబాద్ లో కేక్ కట్ చేశారు, ఆవిడ తల్లితో సహా. ఈ సందర్భంగా ఆవిడ రేవంత్ రెడ్డి గారికి ఒక అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్ లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో, హైదరాబాద్ లో కూడా వాళ్ళు వెళ్లి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేస్ తెలంగాణలో, హైదరాబాద్ లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేప్పుడే ఏడాది దాటిపోయింది. మరి ఇంకా ఎందుకు వైఎస్ఆర్ గారు, ఆయన కాంగ్రెస్ మహానేత, ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఆయన అభిమానులు విపరీతంగా ఉన్నారు. అలాగే మరి షర్మిల గారు అప్పట్లో వైఎస్ఆర్ గారి పేరు మీద తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఆ మహానేతకి మెమోరియల్ స్పేస్ అంటే స్మృతివనాన్ని కేటాయించకపోవడం ఏమిటి అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి చర్చ. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే ఉందో మన నెక్లెస్ రోడ్లో, దాని మరమ్మతుల కోసం అని చెప్పేసి కొంత ఫండ్ అడిగితే తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దానికి వెంటనే ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ విషయంలో, ఎన్టీఆర్ ఘాట్ విషయంలో మరి ఎంత త్వరగా స్పందించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. మరి మహానేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు స్మృతి వనానికి ఇప్పటిదాకా స్థలం కేటాయించలేదు అనేటువంటిది పెద్ద చర్చ. అలాగే మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఈ విషయంలో మరింత చొరవ తీసుకుని స్మృతివనానికి ప్లేస్ కేటాయించేదాకా దీని మీద పోరాడతారా, లేదంటే కేవలం ఈ ప్రెస్ మీట్కి పరిమితం అయిపోయి ఇక్కడతోటి ఈ మాటను వదిలేస్తారా అనేటువంటిది కూడా ముందు తెలియాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్లోనూ ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులు ఆయన జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కానీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనేటువంటిది కోసమేరు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో గతంలోనే వైఎస్ఆర్ స్మృతివనం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.